వెల్కమ్ టు MG9 న్యూస్. కర్నూలు జిల్లా కోసిగిలో స్థానిక మార్కెట్ యార్డ్ నందు ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన 4వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి మండల ఇన్ఛార్జ్ మురళీ మోహన్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన జగనన్న ఇచ్చిన మాటకు కట్టుబడి సంపూర్ణంగా వరుసగా 4వ ఏడాది పొదుపు ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగిందన్నారు. నేడు అందిస్తున్న 5,96,00,000 రూపాయలతో కలిపి వైఎస్ఆర్ ఆసరా క్రింద మన మండలంకు దాదాపు 20,4,49,000 రూపాయలు పొదుపు ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. ఈ ఉత్సవం చూస్తుంటే మళ్లీ 2024లో సీఎం జగన్ గెలుపొందడం ఖాయమని అన్నారు. ఆ తర్వాత మెగా చెక్కును పొదుపు సంఘాల మహిళలకు అందజేశారు. మాలపల్లి నుంచి కోసిగి వయ్యా పల్లెపాడు రోడ్డు పనులు శుక్రవారం మొదలు పెట్టడం జరుగుతుందని, బెలగల్ రోడ్డు ప్యాచ్ వర్క్ పనులు కూడా మొదలు పెట్టడం జరుగుతుందని, మరోపక్క పులికనుమ రిజర్వాయర్ నుంచి త్రాగునీరు అందించే విధంగా ఇప్పటికే బూగేని చెరువును నింపడంతో ఫిల్టర్ బెడ్లు పనులు నెల రోజులలోపు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ సతీష్ కుమార్ రెడ్డి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. MG9 న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్. ప్రతి సంవత్సరము 5 కోట్ల చిల్లరు ఈ మండలానికి జరుగుతుంది. మా నాయకులందరూ సభాముఖంగా తెలియజేస్తున్నారు. మాట ఇచ్చిపోయాక మాట నిలబెట్టుకునే అలవాటు జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఎలా ఉందో మా కుటుంబం కూడా అలాగే ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా రోడ్లు మొన్న బాగుంది. కోసిగి మండలంలోన 870 గ్రూపులు ఉన్నాయి. మన కోసిగి మండలంలోన 870 గ్రూపులకి 5,96,00,000 ఈ రోజు ఇవ్వడం జరిగింది. మనకి ఇట్లా ముఖ్యమంత్రి మనం 20 సంవత్సరాలు చూడలేదని నేను మీకు అందరికి లేడీస్లకు చెప్తాను. ఫస్ట్ 30 రూపాయల తన నుండి 300 రూపాయలు పొదుపు కడితే మాకు 10 అందరికి అడుగును పోతే ఏమిటికమ్మా 30 రూపాయలు అనేవాళ్ళు. ఈ రోజు లక్షలతో